నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. యాక్చువల్గా నేను కిచెన్ వేర్ రీల్ చేద్దాం అనుకున్నాను. వీడియో చేస్తే బెటర్ అనిపించింది అన్ని కలిపేసి ఒకే దాంట్లో. సో ఇంకా అందుకని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఈ కుజ్నాట్ సెట్ తో స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి నా కుజ్నాట్ సెట్ అనమాట. ఈ బౌల్ వచ్చేసి ఎక్స్ట్రా కుజ్నాటే కానీ ఇందులో సెట్ లో రాలేదు. సెట్ లో ఏంటంటే ఇది అందెన్ ఇది వచ్చింది. అందెన్ ఈ 2 బౌల్స్ అందెన్ ఇట్లా టీ కాచుకునేది అందెన్ స్టీమర్ ఇలా ప్యాన్ అనమాట. ఇవన్నీ కలిపి $220 అనమాట. బెస్ట్ బై లో తీసుకున్నాము. ఇది వచ్చేసి బిగ్ 8 quarters అండ్ దెన్ తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ లాగా అనమాట. ఇది వచ్చేసి 3 quarters ది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఫ్రైయింగ్ కర్రీస్ అట్లా చేసుకోవడానికి మనకి. ఇది వచ్చేసి 1 quarter అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు ఒకలాంటియే, కాకపోతే ఇది కొంచెం పెద్దది, ఇది కొంచెం చిన్నది. ఇది వచ్చేసి 3 quarters. అండ్ దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి 2 quarters అనమాట. కాఫీ పెట్టుకోవడానికి, టీ పెట్టుకోవడానికి అలా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇది వచ్చేసి 1 quarter. నెక్స్ట్ ఇది వచ్చేసి మేసిస్లో తీసుకున్నాం. ఇది అలోన్ వచ్చేసి $70 అనమాట. 5.5 quarters. నెక్స్ట్ వచ్చేసి ఈ నాన్ స్టిక్ సెట్ అనమాట. దీంట్లో దోసల పానం ఉంటే లైక్ అది పడేసాము, అది పాడైపోతే. అండ్ దెన్ ఇది ఒక ప్యాన్, అండ్ దెన్ ఇది ఒక ప్యాన్. అండ్ దెన్ దీంట్లో కూడా ఏంటంటే లైక్ టీ కాచుకునేది వచ్చింది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 4 years బ్యాక్ ది. సో దీని ప్రైస్ కూడా నాకు గుర్తులేదనమాట. రాస్లో అలా పర్చేస్ చేసాము. అప్పుడు ఇనీషియల్ గా లైక్ కుకింగ్ కి కావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఇన్ని గిన్నెలు ఉండే కాదనమాట నా దగ్గర. బాగానే జాగ్రత్తగా వాడాము. ఇంకా టెఫ్లాన్ పోలేదనమాట, అందుకని చెప్పి ఉంచాము. ఇదైతే అసలు యూజ్ చేయం, లోపల ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా పడేయకుండా ఉంచానమాట. ఇది వచ్చేసి బిగ్ ది. ఇదనమాట ఈ నాన్ స్టిక్ సెట్ స్టోరీ. ఇవన్నీ వచ్చేసి సింగిల్ పీసెస్ అనమాట. ఇది వచ్చేసి మేము రాస్లో పర్చేస్ చేసాము. ట్రైప్లే. ఇది వచ్చేసి 6 quarters అనమాట. జేఏ హెంకెల్స్ ఇంటర్నేషనల్స్ అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ లాగా వచ్చింది అనమాట. సో ఇది ఇండియా నుండి. ఇది నౌకా ట్రైప్లే కుక్ వేరు. ఇది కూడా ట్రైప్లే అనమాట. సో రోటి పచ్చళ్ళకి, చిన్న ఫ్రైస్ కి, వాటికి అన్నిటికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నా రీసెంట్ వీడియోస్ లో మీరు దీన్ని బాగా చూసుంటారు. బేసిక్గా ఇవి బాగా ఫేమస్ అవుతున్నాయి. వీటిలో సైజెస్ కూడా వస్తున్నాయి ఈ మధ్య. అండ్ దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి దీనికి చాలా హిస్టరీయే ఉంది. ఇది నా దగ్గర 10 years నుంచి ఉందనమాట. నేను యూఎస్ వచ్చిన దగ్గర నుంచి ఒక 6 months తర్వాత ఇక్కడ మా చిన్నమ్మమ్మ ఉంటారనమాట న్యూ జెర్సీలో. మా చిన్నమ్మమ్మ నాకు ఇచ్చారు అప్పుడు, నాకు కుక్ చేసుకోవడానికి వస్తువులు లేవు అంటే. ఇప్పటికీ ఇది పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైనా మాడినా కానీ ఊరికే ఇలా అనగానే పోతుంది, కొంచెం నానితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది బ్రాండ్ వచ్చేసి టూల్స్ ఆఫ్ ద ట్రేడ్ కుక్ రైట్ అని ఉంది. 11 inches. సో యాక్చువల్ గా దీని లిడ్ ఇది కాదు, దీనికి యాక్చువల్లీ లిడ్ లేదనమాట. వేరే లిడ్ తీసుకొని మేము లిడ్ సెట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ప్రీమియం ట్రైప్లే క్లాడ్ స్టెయిన్లెస్ స్టీల్. నేను కాస్కోలో తీసుకున్నాను. దీని సైజు అవైతే ఏమీ లేవు. దీనికైతే మటుకు ఇలా స్పాచులా అండ్ లిడ్ కూడా వచ్చింది. ఇదైతే నాకు చాలా రీజనబుల్ అనిపించింది అనమాట. $20-25 అరౌండ్. లైక్ ఇది లాస్ట్ ఇయరే తీసుకున్నాం. లైక్ ఇది తీసుకుని కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 year అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది వాల్మార్ట్ లో తీసుకున్నాము. లాంగ్ బ్యాక్ 4-5 years బ్యాక్ అనమాట. ఇది ఏంటంటే లైక్ అప్పట్లో ఎక్కువ గిన్నెలు లేనప్పుడు బిర్యానీ చేసుకోవడానికి, రైస్ కుక్ చేయడానికి ఇది యూస్ చేసేవాళ్ళం. సాంబార్ కి అలా యూస్ చేసేవాళ్ళం అనమాట. సో ఎక్కువ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు. దీని డీటెయిల్స్ అయితే ఏం లేదు. ఇదేమి థిక్ స్టీల్ కాదు, పల్చటి స్టీల్ అనమాట. ఇప్పుడైతే దీన్ని వాడట్లేదు, లోపలే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఏంటంటే రైస్ కుక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మేము రైస్ ఎలక్ట్రానిక్ కుక్కర్లో కుక్ చేయడం మానేసాం అనమాట. లైక్ స్టార్చ్ వంచేసేసి చేస్తాం అనమాట. సో దానికి ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. ఇది ఇండియా నుంచి తీసుకొచ్చుకున్నాం, ఇండియాలో పర్చేస్ చేశాను. నెక్స్ట్ సైజ్ చిన్న గిన్నె వచ్చేసి ఇదే అనమాట. ఇది కూడా రైస్ కి వాడతాము. మేమిద్దరమే యూజ్ చేసుకున్నప్పుడు అది చేస్తాము, ఎవరైనా వచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తాం అనమాట. అండ్ దెన్ ఈ రెండు కూడా వచ్చేసి అట్లానే లైక్ పాలు కాచుకోవడానికి, రైస్ కి అట్లా వాడుకోవచ్చు. ఇవి కూడా ఇండియా నుండే అనమాట. మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ లాల్సా ఉండేది. సో తను ఇండియా నుంచి వస్తా తెచ్చుకుందనమాట వాటిలో ఈ గిన్నెలు. సో తను వెళ్ళిపోయేటప్పుడు ఇంకా నాకు వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ దెన్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది కూడా తను తీసుకొచ్చింది. మొన్న రీసెంట్ గానే ఇది ఇరిగింది. ఇది పోపు వేసుకోవడానికి అనమాట. క్యూట్ గా చాలా బాగుంటుంది, హ్యాండీగా. నాకైతే ఇది బాగా ఇష్టము. సో బేసిక్ గా ఇంతకు ముందు అల్యూమినియం కుక్కర్స్ ఉండే అనమాట. ఇంక ఇవి వాడద్దని చెప్పి పెట్టేశాను, జస్ట్ చూపించడానికని పెట్టాను. ఇది వచ్చేసి అన్నిటికన్నా పెద్ద కుక్కర్ స్టీల్ ది అయితే ఇది అనమాట. 8 liters కుక్కర్ ఇది. ఇది రీసెంట్ గానే తీసుకొచ్చాం ప్రెస్టేజ్ లో. సో దీంతో ఎప్పుడైనా రేర్ గా యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది 5 liters. నాకు ఇది బాగా నచ్చింది, ఎందుకంటే ఇది చాలా హ్యాండీ ఉంటుంది అనమాట. పొలవ్స్ అట్లా కుక్ చేసుకోవడానికి అట్లాగా. నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఉడుపులు లోపలికి రాలేదు చూడండి. సో ఏంటంటే క్లీనింగ్ కి కూడా చాలా ఈజీ అనమాట. డిష్ వాషర్ లో కూడా పెడితే మంచిగా పోతుంది. ఇది కూడా వచ్చేసి ప్రెస్టేజ్ వాడిదేనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఈ 2 రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. మా చిన్నమ్మమ్మ అని చెప్పాను కదా, వాళ్ళ అమ్మాయికి ఇండియాలో ఎంగేజ్మెంట్ చేశారు. సో అప్పుడు ఇచ్చారు. ఒకటి నాది, ఒకటి మా మమ్మీది కూడా నేనే తెచ్చేసుకున్నాను. సో ఎందుకంటే చిన్నవి హ్యాండీగా ఉంటే బాగుంటాయి కదా, అందుకని చెప్పి. ఇవి వచ్చేసి 3 liters. రెండు ఒకటే
ఒక్కటే అనమాట, బటర్ఫ్లై బ్రాండ్వి. ఇది వచ్చేసి రీసెంట్ గానే తీసుకున్నాము ఇండియా నుంచి. లాస్ట్ ఇయర్ మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు తెమ్మన్నప్పుడు స్టీల్ అని చెప్పడం మర్చిపోయామన్నమాట, వాళ్ళు అల్యూమినియం తీసుకున్నారు. ఇది వచ్చేసి 7.5 లీటర్స్ అనమాట. సో ఇది ఎప్పుడైనా వెరీ రేర్, ఇది 1-2 సార్లు వాడానేమో అంతే, ఇంకా అంతకు మించి అయితే వాడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 లాల్సా అని చెప్పాను కదా, తనవి అనమాట, చిన్నవి. మేమైతే 1 or 2 times యూస్ చేసాం, తెల్లవి వాడద్దంటున్నారని ఆపేసామన్నమాట. బట్ ఇవి కూడా చాలా హ్యాండీగా ఏదన్నా లైక్ బాయిల్ చేసుకోవడానికి. సో 2 లీటర్స్ అనమాట, ఇదొక షేపు ఇదొక షేపు, 2 ప్రెస్టేజ్ వాడివే, మంచిగా వర్క్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి మధ్యలో ఎప్పుడో ఇండియా నుంచి నేనే తెచ్చుకున్నాను, ఇది వచ్చేసి 3 లీటర్స్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి దీనికో హిస్టరీ ఉంది, నేను మాస్టర్స్కి యూఎస్ వస్తున్నప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అప్పట్లో బాగానే పనిచేసేది, ఇప్పుడు కూడా ఎప్పుడైనా పెడితే పనిచేసేది అనిపిస్తుంది, కాకపోతే పెట్టమన్నమాట. ఇది ఎన్ని లీటర్స్ కూడా నాకు తెలీదు, కింద అయితే కనిపించడం లేదు. ఈ ప్లేట్స్ వచ్చేసి మా హస్బెండ్ తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా అప్పట్లో ఎప్పుడైనా ఇడ్లీ వేసుకోవాలంటే ఇందులోనే పెట్టి వేసుకునే వాళ్ళము. బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఇది ఎప్పుడు వాడతానంటే ప్రసాదం చేయడానికి వాడతాను, బికాజ్ ఎందుకంటే నాన్ వెజ్ కానీ లైక్ స్పైసీ ఫుడ్ ఏది ఇందులో కుక్ చేయము. సో అందుకని చెప్పి ప్రసాదానికి ఇది వాడతాను. లేదు అంటే కనుక నేను హౌస్ వార్మింగ్ టైంలో అట్లా బ్రాస్ ఐటమ్స్ ఒక కపుల్ ఆఫ్ తెచ్చుకున్నాను వెజల్స్, ఇంకా వాటిని యూజ్ చేస్తాను అనమాట ప్రసాదానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 క్యాస్ట్ ఐరన్ అనమాట. ఇది వచ్చేసి ఒక స్టోన్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇది. సో ఇంకా క్యాస్ట్ ఐరన్ ఇది వచ్చేసి క్రోగర్లో పర్చేస్ చేసాం. ఇదైతే ఏమన్నా డీప్ ఫ్రైలు చేసుకోవడానికి అట్లా యూజ్ చేస్తాను అనమాట. సో ఇదైతే బాగా యూజ్ అవుతుంది, కర్రీస్కి అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇంకేంటంటే డీప్ ఫ్రైస్కి అట్లా పెట్టేశాను నేను. సో ఇది వచ్చేసి హెచ్ఈబీలో పర్చేస్ చేసాము, క్యాస్ట్ ఐరన్ కర్రీస్ కుక్ చేసుకోవడం కోసము. అప్పట్లో దీన్ని యూజ్ చేసుకునే వాళ్ళం అనమాట. కాకపోతే ఏంటంటే ఇది కడగడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది, వెయిట్ ఉంటుంది, అందుకని చెప్పి ఇంక ఇది యూజ్ చేయము. అప్పట్లో ఇది $30 to $40 అట్లా. ఇది వచ్చేసి $15కి తీసుకున్నాము, డీల్లో చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి కాస్కోలో తీసుకున్నాం అనమాట, లార్జ్ బ్రాండ్ వాడిది. నాకు తెలిసి ఇది $25-30 అట్లాగా. సో ఇది బాగా యూజ్ అవుతుంది క్యాస్ట్ ఐరన్ది. అండ్ దెన్ ఇది కూడా వచ్చేసి కాస్కోలోనే తీసుకున్నాం, దీని ప్రైస్ వచ్చేసి 15 అట్లా అనమాట. ఇది వచ్చేసి రాస్లో తీసుకున్నాం అనమాట, దీని ప్రైస్ వచ్చేసి $30. ఇది కూడా మంచిగా బిర్యానీస్ అట్లా చేసుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి సర్వింగ్ బౌల్స్ అనమాట, 5 డిఫరెంట్ సైజెస్. దీనికి ఏంటంటే ఇట్లా చుట్టూ డిజైన్ వచ్చింది, అండ్ దెన్ ఇట్లా లిడ్ కూడా డిజైన్ వచ్చింది అనమాట, లిడ్ ఇట్లా, అండ్ దెన్ హ్యాండిల్స్ వచ్చాయి. సో ఇవైతే చాలా హ్యాండీగా బాగుంటాయి అనమాట. ఎవరైనా లైక్ లంచ్ ఆర్ డిన్నర్కి అట్లా వస్తున్నప్పుడు లైక్ రైస్ ఇందులో సర్వ్ చేసుకొని పెట్టేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి హాట్ ప్యాక్ అనమాట, ఇది ఇండియాలోనే తీసుకున్నాను. ఇది కూడా ఇది వచ్చేసి 1000 రూపీస్ అట్లా. ఈ సర్వింగ్ బౌల్స్ అయితే నాకు ప్రైస్ గుర్తులేదు, బట్ 5 డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాను. ఇవన్నీ అల్యూమినియం అనమాట. ఇది వచ్చేసి చాలా స్పెషల్ వన్, మేము మాస్టర్స్ చదువుతున్నప్పటి నుంచి మాతో ఉందన్నమాట. మేము అప్పుడు మాస్టర్స్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్కి తెలిసిన అంకుల్ ఒక ఆయన ఇచ్చారనమాట, మాకు అప్పుడు పెద్ద గిన్నెలు ఏవి లేవు అని అంటే. సో ఇది అప్పటి నుంచి అనమాట, సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకున్నప్పుడు సో ఇక్కడికి ఇది అట్లా మాతో పాటు వచ్చిందనమాట. సో దీని హిస్టరీ అది, ఇది చాలా మెమరబుల్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆయకుడం చేసుకోవడానికి అనమాట. పర్చేస్ చేశానే కానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. సో ఎప్పుడు యూజ్ చేస్తానో కూడా తెలియదు, ఎందుకంటే అల్యూమినియం వాడట్లేదు అని చెప్పి చాలా మటుకు పెట్టేసాం. ఇది ఒక్కటే ఎక్కువ వాడతాం అనమాట, అందరూ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బిర్యానీ చేసుకోవడానికి అట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇవి అండ్ దెన్ ఈ బౌల్స్ లాల్సా అని చెప్పాను కదా, తను తీసుకొచ్చింది అనమాట వచ్చేటప్పుడు తనవి. ఇది వచ్చేసి చేపల సట్టి, దీంట్లో బాగానే చేపల కర్రీ చేసుకునే వాళ్ళం అనమాట. ఇందాక ఇది చూపించాను కదా, ఇది కొనే కన్నా ముందు అందులోనే మేము చేపల కర్రీ చేసుకునే వాళ్ళం అనమాట. సో చాలా బాగా వస్తుంది, ఇది చేపల సట్టి తెలుసు కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర అనమాట, దీన్ని అయితే బాగానే యూజ్ చేసాం, ఎందుకంటే నేను స్టీల్ది పర్చేస్ చేసే కన్నా ముందు ఇదే యూజ్ చేసేవాళ్ళం. స్టీల్ది వచ్చేసి ఒక లాస్ట్ ఇయర్ అట్లా పర్చేస్ చేశాను అనమాట. యాక్చువల్లీ అది 6 ప్లేట్స్ది, అది ఇప్పుడు మీకు చూపిద్దామంటే మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది, సో తన దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇవి బౌల్స్ అనమాట, ఇవి భలే క్యూట్గా చాలా బాగున్నాయి కదా, బట్ ఇవైతే యూజ్ చేసే ఛాన్స్ అస్సలు రాలేదు. ఇవి అందని ఇది అయితే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు, ఇవి ఇంకట్లా పక్కకు పెట్టేసాం, ఎప్పుడైనా ఇన్ కేస్ కావాల్సి వస్తే ఉంటాయి కదా అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఇలా బౌల్స్ అనమాట, మనము లైక్ కడుక్కోవడానికి అట్లాగా. ఇది వచ్చేసి 3 స్ట్రైనర్స్ సెట్, ఇది వచ్చేసి కాస్కోలో తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇండియా నిండ్ అనమాట, మా హస్బెండ్ అప్పట్లో లైక్ చీటీ పాటలు అంటారు కదా, అది కడితే ఇది వచ్చింది అనమాట గిఫ్ట్ గా. ఈ 2 వచ్చేసి ఇండియా నుంచి తెచ్చుకున్నాను, ఇవి సేమ్, ఇవి మంచిగా లోతుగా అట్లా బాగుంటాయి అనమాట. అందుని ఇది వచ్చేసి ప్లాస్టిక్ ది, ఎప్పుడైనా లైక్ వాడతా. ఇది వచ్చేసి రాస్ లో అలా పర్చేస్ చేసాము. ఈ 2 వచ్చేసి లాల్సా అని చెప్పా కదా తనవి, ఇల్లది లైక్ స్ట్రైనర్, ఇదైతే చాలా బాగా యూజ్ చేస్తాను అనమాట, చిన్న వాటికి అట్లా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ది అనమాట, అది మర్చిపోయింది అనమాట, చాలా సార్లు వచ్చింది చూస్తుంది కానీ దానికి గుర్తుండదు, నేను కూడా ఇవ్వదలుచుకోలేదనమాట, అందుకని గుర్తు కూడా చేయను. సో గిన్నెలన్నీ తీసి మళ్ళీ లోపల పెట్టి ఇంకా నాకు ఓపిక అయిపోయింది అనమాట, అందుకని ఇంకా ఎలక్ట్రానిక్ స్టఫ్ అంతా ఇంక ఇట్లా కూర్చొని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి క్రాక్ పాట్ స్లో కుక్కర్ అనమాట, ఇన్స్టా పాట్ లాంటిది. ఇది వచ్చేసి 7 quarters బిగ్ వన్. ఇది వచ్చేసి ఇన్స్టా పాట్ చిన్నది 3
క్వార్టర్స్. ఇది మేము రోడ్ ట్రిప్లో పర్చేస్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి 5 క్వార్టర్స్ ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ అనమాట. సో ఇది కూడా ఒక 5 years నుంచి ఉంది మా దగ్గర. ఇది వచ్చేసి థ్రిఫ్ట్ స్టోర్లో పర్చేస్ చేసాము. గ్రైండర్ అనమాట, అల్ట్రా బ్రాండ్. దీన్ని అయితే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు బాగా యూజ్ చేసేదాన్ని. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత దోశలు ఇడ్లీలు అవి వేసామన్నమాట. సో అందుకని ఇంకా దీన్ని యూజ్ చేయట్లేదు. ఇది వచ్చేసి జ్యూసర్ అనమాట, బెల్లా బ్రాండ్. ఇది ఇంటికి వచ్చాకే పర్చేస్ చేశాను, ఒక 2 years అట్లా అవుతుంది. ఇది వచ్చేసి జ్యూసర్ది. అండ్ దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి విస్కర్ అనమాట, లైక్ బేకింగ్ అప్పుడు అట్లా యూజ్ చేసుకోవడానికి. బ్లెండర్ అనమాట, చెఫ్ మ్యాన్ అనేది. ఇది ఆఫర్ లో ఉంటే పర్చేస్ చేసాము. దానివి ఈ 3 jars. ఇది ఒకటి, అందని ఇది, అందని ఇది అనమాట. ఇది ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. దీనికి ఇంకొక జార్ కూడా వచ్చింది, అది ఇంకా పగిలింది అనమాట, అది పడేసాము. అందని ఇది వచ్చేసి నింజా వాడిది ఒక జార్ అనమాట, డౌ మిక్స్డ్ జారు. నింజా వాడిది చూపిస్తాను మీకు కొంచెం సేపులో. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ప్యాన్ లాంటిది అనమాట. దీనికి ఇలా కనెక్ట్ చేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా లైక్ క్యాంపింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు దీన్ని తీసుకెళ్ళచ్చు అనమాట, యూజ్ అవుతుంది. రోడ్ ట్రిప్లో అలా యూజ్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి కుజ్నాట్ వాడిది బ్లెండర్ సెట్ టైప్ అనమాట. ఇదేంటంటే కాస్కోలో తీసుకున్నాము, ఆఫర్లో ఉంటే తీసుకున్నాను అనమాట. అప్పుడు చాలా లైక్ ఇది కొంచెం ఎక్స్పెన్సివే, కానీ అప్పుడు ఆఫర్ చాలా ఉందన్నమాట. ఇంకప్పుడు తీసుకున్నాను, ప్రైస్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో దీనికి ఏంటంటే లైక్ విస్కర్ వచ్చింది, అండ్ దెన్ ఫుడ్ ప్రాసెసర్ వచ్చింది, మెజరింగ్ కప్ వచ్చింది. ఇది వచ్చేసి ఏంటంటే బ్లెండింగ్కి వచ్చింది అనమాట. సో ఇది మనం ఏంటంటే పప్పు సాంబార్లోకి యూజ్ చేసుకున్నప్పుడు లైక్ పప్పుని మిక్స్ చేసుకోవడానికి, ఇంకా బజ్జీలు అలా వేస్తుంటే లైక్ పిండి కలుపుకోవడానికి, ఇంకా అట్లా లమ్స్ లేకుండా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే లైక్ గేమ్ చేంజర్ లాగా కిచెన్లో. ఒకవేళ ఈ సెట్ మళ్ళీ ఆఫర్లో వస్తే కనుక కాస్కోలో చూస్తే పర్చేస్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా అప్పుడప్పుడు నేను రోటి పచ్చడి ఇందులో చేస్తాను. మొత్తం బ్లెండ్ అయిపోయి పేస్ట్లా కాకుండా చాప్ అవుతూ లైక్ అలా ఆ రోటి పచ్చడి టెక్స్చర్ రావడం కోసము బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీతి మిక్సీ అనమాట. దీనికి 3 jars వచ్చాయి. ఇదేమో స్పైస్ జారు. ఇది వచ్చేసి సెకండ్ సైజు లైక్ పచ్చళ్ళకి వాటికి వీటికి యూజ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి బిగ్ వన్ అనమాట, బ్యాటర్స్ అట్లా వేసుకోవడానికి. నింజా దానికి ఇది వచ్చేసి బిగ్ అనమాట. ఇందాక మీరు చూసారు కదా, అది వచ్చేసి డౌ మిక్స్చర్ జారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 వచ్చాయి, బట్ బ్లేడ్ అయితే ఒకటే అనమాట. సో ఇది నింజాది. నింజా కూడా మేము ఆల్మోస్ట్ వాళ్ళు పర్చేస్ చేసి 3-4 years బ్యాక్ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు ఆఫర్లో ఉంటే బెస్ట్ బైలో పర్చేస్ చేశాను. ఇది మీకు ఎవరికైనా లేకపోతే మటుకు కొనుక్కోండి. ఇది ఆనియన్స్ అట్లా ఇంకా అన్ని పేస్ట్ చేసుకోవడానికి, టమాటాలకి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా గేమ్ చేంజర్ కిచెన్లో. దెన్ ఇది వచ్చేసి లైక్ ఎగ్ బాయిలర్. కిచెన్ యూటెన్సిల్స్ చెప్పేసరికి అలసిపోయాను, అన్ని తీసి మళ్ళీ లోపల పెట్టి. మీకు ఎవరికైనా ఈ వీడియోలో క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. ఆర్ఎల్స్ ఐజీలో రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దెన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.